బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాడు. నిన్న కూడా ఇవాళ ఈయనకి ఎట్లయిపోయిందంటే ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ నుంచి ఆవేశం స్టార్. ఈ ఆవేశం స్టార్కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా, ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలే, ఇలా వినిపిస్తా. నిన్న ఒక తిరుపతి గౌడని హుస్నాబాద్లో అమనగుర్తి నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో. ఆయన మాట్లాడే మాటలు, ఆయన బూత్ పురాణాలు ఒక్కసారి మీరు వినాలని, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను. ఇది చూడండి ఒకసారి వింటూ. మాక్సిమం అది స్కూల్లో అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చి ఉన్నాయి. స్కూల్లో అది పర్మిషన్ బుద్ధులేదా వేదవరా కొడుకులకు ఎంతమంది ఇచ్చినప్పుడు ఎందుకు నేను తీసుకున్నా పర్మిషన్ అది మరొకట నా లాప్టాప్ కొంచెం రిక్వెస్ట్ చేస్తే అవుతా అట్టుకుంటా అంటే ముట్టి వాళ్ళు కూడా నా కొడుకుల మీద నేను తమాషా తప్పుతున్నా కొట్టిన నా కొడుకులు నేను ఇస్తున్నా నా పర్మిషన్ సబ్స్క్రిప్షన్ కు నా సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు నలుగురు పిల్లలేరు ఊళ్ళంతా ఎవరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు. ఎవరైనా అడ్డుకునే ఇస్తారా ముట్టిపోక నేను కూడా రాలవడతా చేయకూడదు. విన్నారు కదా ఇవాళ అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు, ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తా ఉంది. మీరు ప్రభుత్వంలో ఉండి 10 సంవత్సరాలు పరిపాలించి పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకొని బ్రహ్మాండం అద్భుతం అనే మాటలకు పూర్తిగా ప్రతి అంశానికి బ్రహ్మాండం బద్దలైనట్టుగా చెప్పుకున్న మీరు అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుతో పాటుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులైనటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి. ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పి అనే కాడికి వచ్చింది. అది 1, 2 కాదు, ఈ డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బీమా పెట్టకపోవడం కారణంగా రైతులకు నష్టం జరుగుతుంది. పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల మీరు ఎంతసేపు రైతు బీమాను చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నారు. ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తలే. యావరేజ్ రోజు 2-3 చనిపోయినటువంటి పరిస్థితుల కారణాలు ఏమైనా వ్యవసాయం అద్భుతం మా అద్భుతం అని చెప్పిన మీరే చెప్తారు ఇంతమందికి రైతులకు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా ఇచ్చినామని. మరి ఎందుకు చనిపోయారు? ఇలా రైతు పంటల బీమా పథకం పెట్టున్నట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్, చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా. అందుకు సంబంధించి కాంగ్రెస్ చర్యలు చేపట్టి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించి చర్చలు, ఒక అగ్రిమెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాం కదా 100 రోజుల ప్రభుత్వంలో. ఇవాళ మన వర్షాలు పడ్డాయి. ఊరారగి జిల్లాల చిన్నకోటూరు కావచ్చు, సిద్దిపేట రూరల్ కావచ్చు, లేదా మా దగ్గర పెంచంకి కావచ్చు వర్షం నష్టం జరిగింది. అంచనాలు వేసినాం, ప్రభుత్వం ప్రకటించింది. అసలు మీరు గతంలో కోర్టు తీర్పిస్తే కూడా 970 కోట్ల రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పిస్తే కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేదు కదా. ఎవరికి జవాబు చెప్తారు? ముందు రైతులకు సంబంధించిన చిత్తుంటే మీరు మేము రండి రైతులకు ఏం చేసినామో చెప్తాం. ఇవాళ ఆనాడు మిషన్ భగీరథ మాకు చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అధికారుల ఒత్తిడి, ప్రజల ఈ యొక్క అధికారంలో ఉన్న నాయకత్వ ఒత్తిడి మేరకు మొత్తంగా మిషన్ భగీరథ 100% త్రాగునీటి సమస్యలు పరిష్కరించడమని కేంద్రాన్ని నివేదిక ఇచ్చినారు. ఇవాళ మనం నిధులు అడిగితే మీరు 100% సాచురేషన్ అయిపోయింది కదా అంటారు. ఊర్లలో పోతే ఎక్కడికక్కడ నీళ్లకు సంబంధించిన సమస్యలు అట్లనే ఉన్నాయి. సో అందుకే ఈ ఎండాకాలం కూడా సాగునీటి సమస్య పరిష్కారం అయిపోతుంది, సాగునీటి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోతుంది. దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులలో మినిమం డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడి మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం రోజు నిరంతరంగా డైలీ ఆర్డబ్ల్యూఎస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ అందరూ కూడా కలిసి రోజుగా ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది రాదు, ఎన్ని పైసలు అయినా మంచిదే అనేటువంటి ఆదేశాలు మా ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవిక పరిస్థితులలో నీటి యొక్క లభ్యత, వర్షం పోయిన సంవత్సరం 23లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడే మేము రాజకీయం మాట్లాడాలంటే మీకు వల్ల ప్రభుత్వం దిగిపోతూ కరువునిచ్చిపోయారని చెప్పి నేను అనాలి. కానీ ఇది ప్రకృతి, నాకు కనీస జ్ఞానం ఉంది. ప్రకృతికి ఎవడు కారణం కాదు, అది నేచర్. కాంగ్రెస్ రాగానే కరువు తెచ్చిందని చెప్పి మూర్ఖులకు
ఈ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎవరైతే వాళ్ళు మా యొక్క ప్రభుత్వ శాఖలన్నీ అటు రైతాంగానికి కావచ్చు, ఇటు త్రాగునీటి సమస్య కావచ్చు పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపాదికన పనిచేయడానికి రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. రైతాంగానికి నష్టపరిహారానికి సంబంధించిన లెక్కలేసినాం. వాటన్నింటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి చెప్తా ఉన్నా. తప్పకుండా మీరు అన్న మాట ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇళ్లలో మీరు ఓట్లాడుకోండి, ఇందిరమ్మ కట్టిన ఊర్లలో మేము ఓట్లాడుగుతాం, రైతు బంధు ఇచ్చిన వాళ్ళని మేము ఓట్లాడుతాం, ఇయ్యాలన్నారు మీరు ఓట్లాడుకోండి. ఇంత ఛాలెంజ్